వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వలంపురి 777. ఈ రోజు అయితే మరో మంచి వీడియోతో అయితే మేము ముందుకైతే వచ్చేసానండి. అదేంటంటే బీట్రూట్స్ అలాగే సున్నిపిండితోటి ఈ రోజు మనము సోప్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. ఈ సోప్ వల్ల మన స్కిన్, బీట్రూట్ వల్ల మన స్కిన్కి అయితే ఎంతో బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఈ బీట్రూట్ వల్ల మన ఫేస్ మీద ఉన్న రింకిల్స్ ఉంటాయి కదండి, అవన్నీ రిమూవ్ అయిపోతాయి. మన ఫేస్ అనేది గ్లోయింగ్ గా, వైట్ గా, చాలా స్మూత్ గా ఉంటుందండి. దీనివల్ల మన స్కిన్ మీద ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం ఇంట్లోనే హోమ్ మేడ్ సోప్ని ఎలా రెడీ చేసుకోవాలైతే ఇప్పుడైతే చూపిస్తాను అండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. బీట్రూట్ సున్నిపిండితో చేస్తున్నాం కదండి ఈ సోప్ని అయితే. దీనికోసం అయితే నేను 2 బీట్రూట్స్ అయితే తీసుకున్నాను. అలాగే సున్నిపిండి అండి. మనం దీన్నే మనం ఇంట్లో మన చేతులతో రెడీ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. ఒకవేళ వీల్లేదనుకుంటే షాపుల నుండి తెచ్చిందైనా పర్లేదు. కాకపోతే మనం ఇంట్లో రెడీ చేసుకున్నదైతే మన కరెక్ట్ రిజల్ట్ అనేది అయితే తెలుస్తుందండి. దీన్ని ఇప్పుడైతే మనము బీట్రూట్ మీద ఉన్న ఫీల్ ఉంటుంది కదండి, దాన్ని అయితే అంతా తీసేసుకున్నాను. బీట్రూట్ని ఎప్పుడే కానీ ఫ్రెష్గా ఉన్నది తీసుకొని చేసుకుంటే మనకి ఈ సోప్ నుండి వచ్చే రిజల్ట్ అనేది బాగుంటుందండి. అదొక్కటైతే చూసుకోండి. అలాగే వీటిని చిన్న చిన్న పీసెస్ లాగా ఇలా చేసేసుకున్నాను. మిక్సీ జార్ తీసుకొని అందులో అయితే వేసుకున్నానండి. మరీ పెద్ద పీసులు కాకుండా కొంచెం స్మాల్ సైజులో ఇలా కట్ చేసేసుకొని మనం వేసుకున్నామంటే తొందరగా మిక్స్ అయిపోతుందండి. పేస్ట్ అనేది మనకు స్మూత్గా వస్తుంది. అందుకని కొంచెం స్మాల్ సైజులోనే పీసెస్ అయితే కట్ చేసేసుకోండి. ఇప్పుడైతే కొంచెం వాటర్ అయితే వేసుకోండి. నేను ఫస్ట్ అయితే వాటర్ వేసుకోకుండానే మిక్స్ అయితే చేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం మనకి ఒక హాఫ్ చిన్న గ్లాస్ ఉంటుంది కదండి, దాంతో కొంచెం హాఫ్ కంటే కొంచెం తక్కువే వేసుకోండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్సీకి వేసుకున్న తర్వాత దాన్ని అయితే పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇదంతా క్లీన్ చేసుకుంటాను. క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను దాన్ని మనం ఎలా మిక్స్ చేసుకోవాలన్నది అయితే చూపిస్తాను. బౌల్ తీసుకొని అందులో సున్నిపిండిని అయితే నేను ఒక 3 టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకుంటున్నానండి. నిండుగా వేసుకోండి. ఇందులో కొంచెం అయితే హాఫ్ టీ స్పూన్ వరకు అయితే నేను గ్లిజరిన్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. మనకి సోప్ బేస్ అనేది ప్లేన్ తీసుకుంటున్నాను కదా, అందులో గ్లిజరిన్ శాతం అనేది కొంచెం తక్కువే ఉంటుందండి. అందుకని కొంచెం అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత అయితే కొంచెం రోజ్ వాటర్ ఫ్లేవర్ కోసము, అంటే స్మెల్ బాగా ఉండడానికైతే కొంచెం అయితే యూజ్ చేస్తున్నాను. ఏదన్నా ఎసెన్స్ అన్న ఆయిల్ కూడా యూజ్ చేస్తూ ఉంటారండి. నేను అలాంటివి అయితే ఏం యూజ్ చేయట్లేదు. కొంచెం అయితే రోజ్ వాటర్ అయితే వేసుకున్నాను. అలాగే గ్లిజరిన్ వేసుకున్నాను. ఆ తర్వాత ఈ విటమిన్ క్యాప్సిల్ ఉంటే మాత్రం వేసుకోండి, లేకపోయినా స్కిప్ చేసుకున్నా పర్లేదు. నేనైతే 2 ఈ విటమిన్ క్యాప్సిల్ అయితే వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇవన్నీ మిక్స్ అయ్యేంత వరకు అయితే నీట్గా కలుపుకోండి. ఉండలు లేకుండా మనం ఇలా మిక్స్ చేసి పెట్టుకున్నామంటే మనకి సోప్ చేసుకునేటప్పుడు మనకి అదంతా గడ్డల్లాగా అయితే కనబడకుండా ఉంటుందండి. ఫస్ట్ అయితే దీన్ని మనము సున్నిపిండి అయితే కొంచెము మనకి నీట్గా మిక్స్ చేసుకుంటేనే అది కరెక్ట్గా ఉంటుందండి. అందుకని ఫస్ట్ అయితే మిక్స్ చేసి అయితే పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న బీట్రూట్ పేస్ట్ ఉంది కదండి, దాన్ని ఇందులో వేసుకొని స్ట్రైనర్ తోటి మనము దీన్ని వడగట్టుకొని ఇందులో ఆ జ్యూస్ అంతా ఇందులోకి తీసేసుకోవాలండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో. అసలు బీట్రూట్ వల్ల మన స్కిన్కి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే దీన్ని డైరెక్ట్గా తీసుకుంటే అయితే ఇంకెన్నో బెనిఫిట్స్ అండి. మనకి బాడీలో అయితే బ్లడ్ ఇంక్రీజ్ కావడానికి అయితే ఇది చాలా ఉపయోగపడుతుంది. కొందరైతే బీట్రూట్ అంటేనే అసలు అసహించుకుంటూ ఉంటారు. అది తింటే ఒక రకమైన స్మెల్ ఉండదు, అసలు దాని నుండి ఏ ఫ్లేవర్ అనిపించదండి. నిజంగా అలా డైరెక్ట్ తీసుకోవాలంటే కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. కాకపోతే మనము ఏబీసీ జ్యూస్ చేసుకొని తాగితే మాత్రం మంచి బెనిఫిట్ అయితే ఉంటుందండి. ఇది నేను రెగ్యులర్గా అయితే చేస్తూ ఉంటాను. ఈ మధ్య అయితే కొంచెం అయితే తగ్గించుకున్నానండి. ఇది కంటిన్యూ చేసుకోవాలి. ఇలా మనము స్ట్రైనర్ నుంచి మొత్తం జ్యూస్ అంతా తీసుకున్న తర్వాత ఆ బీట్రూట్ది పిప్పి ఉంటుంది కదండి, దాన్ని కూడా పడేయకుండా మనం ఒక బౌల్లో వేసి పెట్టుకొని మనం రోజు ఫేస్ కడుక్కునేటప్పుడు స్క్రబ్బింగ్ లాగా చేసుకోవచ్చండి. దీని నుండి మన స్కిన్ మీద ఉన్న రూట్స్ ఉంటాయండి, అవి క్లియర్గా అయిపోతాయి. అసలు డర్టీ అనేది ఉండదండి. ఫేస్ మీద నీట్గా ఉంటుంది. లైట్గా జస్ట్ దాన్ని తీసుకొని ఒకసారి ఫేస్కి అప్లై చేసుకొని ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుందండి. అంత బాగా మనకి ఆ క్లియర్నెస్ అనేది అంత తెలిసిపోతూ ఉంటుంది మనకి. ఆ బ్రైట్నెస్ అనేది కూడా దాన్ని కూడా ఏమి వేస్ట్ చేయకుండా అయితే కొంచెం ఒక చిన్న బౌల్లో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మనం ఫేస్ కడుక్కునేటప్పుడల్లా కొంచెం టైం ఉంటే మాత్రం రోజు చేసుకోండి. లేదంటే ఒక 2 డేస్కి 3 డేస్కి ఒకసారన్నా చేసుకుంటూ ఉండండి. అలా చేసుకున్నగానే మన స్కిన్ మీద ఎటువంటి డర్టీ అనేది లేకుండా నీట్గా స్మూత్గా ఉంటుందండి. బ్రైట్గా కనబడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిన్ అనేది. అలా అయితే యూజ్ చేసుకోండి, దాన్ని పడేవేయకుండా. ఇప్పుడైతే నేను వాటిని అన్నిటిని కలిపి పెట్టిన దాంట్లో వేసాను కదండి, బీట్రూట్, అది సున్నిపిండి, అదంతా కలుపుకొని పక్కనైతే పెట్టుకున్నాను. ఇప్పుడు సోప్ బేస్ అయితే ఇది మెయిన్ కదా. ఈ సోప్ బేస్ని అయితే నేను మార్కెట్లో అయితే నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నానండి. దీన్ని మనకి సూపర్ మార్కెట్లలో కూడా దొరుకుతూ ఉంటున్నాయి ఈ మధ్య అయితే.
ఇది లేదు అంటే మీ దగ్గర చిన్న చిన్న షాపులలో కూడా ఇప్పుడైతే పియర్ సోపులు అయితే మనకి ఎక్కడైనా అవైలబుల్ అయితే ఉన్నాయండి. వాటిని అయితే ఒకటి తీసుకొచ్చుకొని చేసుకున్నారంటే మనకి ఒక 4 సోప్స్ అయితే అవుతాయండి. ఒక్కటి మనము పియర్ సోప్ తెచ్చుకున్నామంటే 4 సోప్స్ అయితే ఈజీగా చేసుకోవచ్చండి. లేదు మాకు ఎక్కువ కావాలనుకుంటే ఒక 3-4 యూజ్ చేసుకొని ఈ క్వాంటిటీని ఎక్కువగా పెంచుకుంటూ ఉండండి అంతే. దాన్ని అయితే కట్ చేసుకొని అయితే పక్కనైతే పెట్టుకున్నానండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద వాటర్ పెట్టుకోవాలండి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లోనే దీన్ని మనం మెల్ట్ చేసుకుంటేనే మనకి ఈ సోపులు అనేటివి చాలా నీట్గా వస్తాయండి. డైరెక్ట్గా అయితే పెట్టకూడదు, తెలుసు కదా మీకు. ఎప్పుడే కానీ మనం డైరెక్ట్గా అయితే దీన్ని మెల్ట్ చేసుకోకూడదు. ఇలా డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో ఇలా చేసుకున్న తర్వాత ఒక 5-10 మినిట్స్లోనే మనకి మొత్తం కరిగిపోతుందండి. పియర్ సోప్ అయితే కొంచెం తొందరగా మెల్ట్ అవుతుంది. ఇది మనకి మామూలుగా బేస్ సోప్ కదండి, అందుకని కొంచెం టైం పడుతుంది. ఒక 5 మినిట్స్ ఎక్స్ట్రా అయితే పడుతుంది. దీన్ని ఇలా నీట్గా కలబెట్టుకుంటూ ఉండండి. అలానే వదిలేసినా కానీ అది గడ్డలాగానే ఉంటుందండి. అందుకని ఎప్పుడు కలబెడుతూనే ఉండండి, ఇలా మిక్స్ చేస్తూనే ఉండండి. మిక్స్ అయిపోయింది చూసారు కదా, అసలు ఆ నురుగే ఎంత ఎక్కువ వచ్చింది. చూస్తుంటేనే ఇప్పుడే సబ్బు అయిపోయింది అంత ఇదిగా, అంతే నురుగైతే పైకైతే వస్తూ ఉంటుందండి. ఈ నురుగునైతే కొంచెం మనం తీసేసి సోపు చేసుకుంటే మనకు సోపులు అనేటివి నీట్గా వస్తాయి. మనం ఎక్కువగా కలుపుతూ ఉన్నాం కదండి, దానికోసం అని చెప్పేసి అయితే ఆ నురుగు అనేది ఎక్కువ వచ్చింది. అందుకని దాన్ని అయితే తీసి పక్కన పెట్టాను. ఇప్పుడైతే మనకైతే ఇది అయిపోయిందండి. ఈ లిక్విడ్ని అయితే వేడిగా ఉన్నప్పుడే మనము మౌల్స్లలో పోసేసుకుంటే మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లలో అయితే వస్తుందండి. నా కాడ సిలికాన్ మౌల్స్ అయితే ఉన్నాయండి. ఒకవేళ మీ దగ్గర లేవు అనుకుంటే చిన్న చిన్న కటోరలు అలాగే ఐస్ క్రీమ్ డబ్బాలు కూడా వస్తూ ఉంటాయి కదా, దానికి కొంచెము ఆయిల్ అప్లై చేసేసుకొని ఇది మనం ముందుగా చేసి పెట్టుకునే ఈ లిక్విడ్ ఉంది కదండి, సోప్ లిక్విడ్, దీన్ని ఇందులో వేసేసుకొని ఒక 6 అవర్స్ వరకు అయితే బయటనే పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం కొంచెం మనకి మెత్తగా అవుతూ ఉంటాయి. అందుకని మనం దీన్ని బయటనే ఉంచి మనము సోపులు చేసుకున్నామంటే మనకి ఎక్కువ రోజులు అయితే నిలువ ఉంటాయండి. అలా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. నైట్ చేసి పెట్టుకోండి, మార్నింగ్ అయితే మొత్తం అవి గట్టిగా అయిపోతూ ఉంటాయి. లేదు నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను పర్లేదు ఏం కాదనుకుంటే మాత్రం ఫ్రిడ్జ్లో అయితే ఒక 1/2 అవర్ 1 అవర్లో అయితే మనకైతే అవి గట్టిగా అయిపోతాయండి. ఇంకా డైరెక్ట్ అంటే మనం న్యాచురల్గా నైట్ చేసుకొని మార్నింగ్ యూజ్ చేసుకున్నామంటే అవి మొత్తం ఫుల్ గట్టిగా అయిపోతాయండి. ఇలా నేనైతే ఒక నైట్ చేసి పెట్టానండి, మార్నింగ్ అయితే ఇలా అయిపోయి చూసారు కదా ఎంత బాగా వచ్చినాయి అంటే. చూస్తుంటే మనకి షాపులలో ఉన్నాయి కూడా మనకి ఇంత ఇదిగా అనిపించవండి. ఎటువంటి కెమికల్ లేకుండా నేనైతే వీటిని అయితే చేసుకున్నాను. ఈ సోపులు వాడుకోవడం వలనైతే మనకు పిగ్మెంటేషన్ అనేది తగ్గిపోతుంది. అలాగే పింపుల్స్ వచ్చిన మచ్చలు పింపుల్స్ రాకుండా ఉండడానికి, అలాగే బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఏవి మన స్కిన్ మీద మన ఫేస్ మీద ఉండకుండా అయితే ఇదైతే ఉపయోగపడుతుందండి. మనకి ఎలాంటివి ఉన్నా కానీ అవన్నిటిని అయితే రిమూవ్ అయితే చేస్తుంది. చాలా చక్కగా పనిచేస్తుందండి. బీట్రూట్ సున్నిపిండితో చేసిన ఈ సోప్ని అయితే ఒక్కసారి యూజ్ చేస్తే మాత్రం మనకు రిజల్ట్ అనేది అయితే ఉండదండి. ఒక 3-4 మంత్స్ వరకు అయితే యూజ్ చేస్తేనే మనకు దాని నుండి అయితే చక్కటి రిజల్ట్ అయితే వస్తుంది. ఒకసారి యూజ్ చేసి నాకు ఏమీ రిజల్ట్ అయితే అనిపించలేదని మాత్రం అనుకోవద్దు. ఏది యూజ్ చేసినా కానీ మనము అట్లీస్ట్ ఒక 40 డేస్ అన్నా యూజ్ చేస్తేనే మనకు దాని నుండి అయితే రిజల్ట్ అనేది అయితే తెలుస్తుందండి. ఇప్పుడైతే నేను లైవ్గా అయితే క్లీన్ చేసుకుంటున్నాను చూసారు కదండి. మనం ఇలా పెట్టగానే అలా నురుగు అయితే ఎలా వచ్చేసింది చూసారు కదా. ఇప్పుడైతే ఒకసారి ఫేస్కి కూడా అప్లై అయితే చేసి చూపిస్తానండి. ఫేస్ కూడా నీట్గా ఆ ఫేస్ మీద అయితే బయటికి పోయి వచ్చినప్పుడైతే మన సన్ వల్ల మన స్కిన్ అనేది మొత్తం డ్రైగా అయిపోతుంది. అలాగే డట్టిగా మొత్తము మనకి రూట్స్ అన్నీ బ్లాక్ అయిపోయి మనకు ఒక రకంగా ఫేస్ అయితే డల్గా కనబడుతుందండి. అలాంటప్పుడైతే ఈ సోప్ని యూజ్ చేసుకున్నామంటే మన స్కిన్ అనేది అయితే బ్రైట్గా అలాగే వైట్గా కూడా అవుతుందండి ఈ సోప్ని యూజ్ చేయడం వల్ల. ఎందుకంటే ఇందులో సున్నిపిండి వాడాం కదా, సున్నిపిండి అనేది మన స్కిన్ని వైట్నెస్ తేవడానికైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. మీకు నచ్చితే మాత్రం ఒకసారి అయితే చేసుకోండి. మీకు అందరికీ అర్థమయ్యే విధంగానే నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనుకుంటానండి. నచ్చితే మాత్రం తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తూనే ఉంటాను. నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను.